హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చామగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అరకిలో చామదుంపలు ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసి చామదుంపలు అన్నిట్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడుకుతున్న వాటర్ అంతా కొంచెం కిందికి ఆవిరైపోవాలి. అప్పుడు చామదుంపలు ఉడికినట్టు. ఒక ఫోర్క్ పెట్టి ఇలా గుజ్జు చూస్తే మెత్తగా వచ్చినట్టు అనిపిస్తే చామదుంప ఉడికిందని అర్థం. ఉడికిన వాటిని చల్లటి నీళ్ళలో వేసుకొని ఇలా పొట్టు మొత్తం తీసుకోవాలి. ఒక్కొక్క చామదుంపకి పొట్టు తీసుకోవాలి. నీట్గా పొట్టు లేకోకుండా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఉన్న చామదుంపలన్నీ అలాగే పొట్టు తీసి నీట్గా వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న చామదుంపల్ని పెద్దగా ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసుకోవాలి మీడియం సైజులో. కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని వేగనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని వాటిని కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగనీయాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని వేగనీయాలి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు వేసుకొని దానిపై మొత్తం ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం పిప్పి మొత్తం తీసేయాలి. తీసి వాటర్ మొత్తం వేరే బౌల్లోకి తీసుకోవాలి. పక్కన పెట్టేసుకొని తాలింపు వేగిందో లేదో మూత తీసి చూడాలి. మంచిగా వేగిపోయింది. దానిలో టూ టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే మొత్తం మగ్గిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
అడుగంటుకోకుండా నీట్గా కలుపుకోవాలి. దాంట్లో తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. పులుపు ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి. మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి, మీరు తినే క్వాంటిటీని బట్టి. మూత పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా మంచిగా ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా ఉడకాలి. పులుసు మొత్తం దగ్గరికి అవి గ్రేవీలాగా చిక్కగా మంచిగా వస్తేనే చామదుంపల పులుసు టేస్ట్గా ఉంటుంది. దాంట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగుందో కర్రీ. చూస్తూనే నోరు ఊరిపోతుంది. దాన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా ఉందో. ఇలా వేడి వేడి అన్నంలో చామదుంపల పులుసు కలుపుకొని తింటే ఆ రుచే వేరే లెవెల్.